ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ సంస్థలను బహిష్కరించాలని లోకల్ వ్యాపారస్తులను ప్రోత్సహించండి. వస్త్ర వ్యాపారస్తుల బహిరంగ సభలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను, వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకోవాలని, కార్పొరేట్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు కార్పొరేట్ సంస్థల మాల్స్లోని కొనుగోలు చేస్తున్నారని, ప్రజల పక్షాన వాదన ఉంది కాబట్టి మేము ఆలోచన చేసి తగిన న్యాయం చేస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ మాసంలో ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి ప్రొద్దుటూరులో ఈ రకంగా సమస్య ఉంది, ఒక అసోసియేషన్ తరఫున కొంతమంది వస్తారు, వారందరినీ ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ పిల్లలను కలిసి వాళ్ళని చెప్తే రోజు మనం డిసెంబర్ చివరి వారంలో ప్రొద్దుటూరు వస్త్ర వ్యాపారుల అసోసియేషన్ తరఫున ఒక 5 మంది ముఖ్యమంత్రి గారిని కలిశారు. వివరంగా ఆ రోజు దాదాపు ఒక 15 నిమిషాల పాటు వాళ్ళ సమస్యలు చెప్పడం, ముఖ్యమంత్రి గారు వింటారు. ఆ తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు కూడా చేసినారు. ఆ తర్వాత మళ్ళీ జనవరి 1వ తారీఖున నన్ను మళ్ళా పులివెందులకు వచ్చి అసోసియేషన్ తరఫున కలవడం. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ప్రొద్దుటూరుకు వస్తే ఇక్కడ మీ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్తారు. మరి అందులో భాగంగా ఇవాళ మనందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పిన ఇందాక శేషయ్యతో మొదలు పెడితే రాము కావచ్చు, ఇచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన ప్రాబ్లం చాలా జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రజలకు కూడా తప్పకుండా అర్థం కావాల్సిన అంశం. ఈరోజు 1 వర్సెస్ 500, 500 మంది వస్త్ర వ్యాపారులు, ఒక కార్పొరేట్ జైంట్. ఈరోజు చూసేదానికి ఎట్లుంటదంటే వాళ్లకు ఫైనాన్షియల్ మజిల్ ఎక్కువ ఉంటుంది. వాళ్లకు బహుశా వాళ్ళ ఒక 6 నెలల్లో, సంవత్సరము, 18 నెలల్లో విపరీతంగా డిస్కౌంట్లు పెట్టి రన్ చేసే పరిస్థితి ఉంటుందేమో బహుశా. కానీ ఇక్కడ 500 మంది, ఈ 500 మంది మధ్య ఒక పోటీ వాతావరణం ఎప్పుడు ఉంటుంది, మన మధ్య నిత్యం ఉంటుంది. ఈ 500 మంది ఎప్పుడు నిత్యం పోటీ వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలకు వీలైనంత తక్కువ రేట్లకు నాణ్యమైన క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చే ప్రతి ప్రయత్నం మీరు చేస్తా ఉంటారు. ఎందుకంటే 500 మంది మధ్య మీలో పోటీ ఉంటుంది కాబట్టి, 500 మంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి ప్రజలు డెఫినెట్ గా క్వాలిటీ, రేట్ అన్ని చూసి వస్తారు కాబట్టి మరి డెఫినెట్ గా పోటీ అనేది ఉంటుంది. 500 మంది ఉన్నాం. వేరే ఒక జైంట్ చేతిలో, ఒక కార్పొరేట్ వ్యక్తుల చేతిలోకి పూర్తిగా వ్యవస్థ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకోలేక, ఆ డిస్కౌంట్ తట్టుకోలేకను, ఆ పోటీ తట్టుకోలేకను, ఆ అడ్వర్టైజ్మెంట్ తట్టుకోలేకను, ఆ ప్రెజెంటేషన్ తట్టుకోలేకను. ఎందుకు ప్రెజెంటేషన్ అంటున్నా అంటే వాళ్ళ షాపుల్లో బాగా ఫోకస్ లైన్స్ ఉంటాయి. ఒక మోస్తరు ప్రోడక్ట్ కూడా ఏదో ఇది పెద్ద పెద్ద క్వాలిటీ అనుకుంటారు. అదే ప్రోడక్ట్ మన షాప్ లో అమ్ముతాం, మనం అందుకంటే తక్కువ రేటుకి అమ్ముతాం. బహుశా అంటే మన షాప్ లో ఉండే లైట్లు అన్నారు అంత అందంగా కనిపించకపోయిండొచ్చు బహుశా, ఉదాహరణ చెప్తున్నా. సో ఎప్పుడైనా ఒక కార్పొరేట్ వ్యక్తి ఎప్పుడైతే ఒక 12 నెలలో, 18 నెలలో, 2 ఏళ్ళలో పూర్తిగా ఈ డిస్కౌంట్లు ఇచ్చి రన్ చేస్తారో, ఈ వ్యవస్థ లోకల్ గా ఉన్న ఈ 500 మంది వ్యాపారులు వ్యాపారస్తులు పూర్తిగా కుదేలయ్యే నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా మోనోపోలీ వచ్చే ఏర్పాటు జరుగుతుంది. కూడా కట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో చెప్పాలి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా. ప్రజలు ఒక సిఎంఆర్ సంస్థ అయినా, మరి ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఇక్కడ ఒక వ్యాపారం చేసినప్పుడు, ఉదాహరణకు వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు, జీతాలు 15 లక్షలు కట్టాలా, కరెంటు బిల్లు 15 లక్షలు కట్టాలా, రూముకు బాడిగా 15 లక్షలు కట్టాలా, మెయింటెనెన్స్ కు 15 లక్షలు కట్టాలా, నెల వచ్చే 1 కోటి రూపాయలు కట్టాలా. ఈ 1 కోటి రూపాయలు లెక్క విశాఖపట్నం నుంచి తెస్తానాడా, ఆయన బొంబాయి నుంచి తెస్తానాడా, పొద్దుటూరు ప్రజల దగ్గర నుంచి తెస్తానాడా? పొద్దుటూరు ప్రజల దగ్గర నుంచి వస్తుంది 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు మన దగ్గర నుంచి ఆదాయం తీసుకొని ఆయన మెయింటెనెన్స్ కు జీతాలకు ఇస్తున్నాడంటే దానిపైన నీకు మిగిలేదంతా. మరి దాదాపు 1 కోటి, 1.5 కోటి, 2 కోట్ల రూపాయలు నువ్వు మిగిలించుకోగలుగుతున్నావంటే ఆ డబ్బంతా ఈ ఊరికి సంబంధించినటువంటి మహిళల దగ్గర నుంచి వచ్చిన డబ్బే. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వాడేమి ఒంటి పుణ్యానికి మనకి ఇలా, వాడేమి బొంబాయి నుంచి 10 రూపాయలు తెచ్చి 4 రూపాయల వస్తువుని మనమేం అమ్మడంలే. నాణ్యతను గమనించాల్సిన అవసరం ఉంది, ధరను గమనించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలోనే స్థానికంగా ఉండే వ్యాపారస్తులు మన ఊరోళ్ళు కాబట్టి, అందులో పనిచేసే కార్మికులు వేల మంది మన పిల్లలు కాబట్టి
మన బిడ్డల యొక్క భవిష్యత్తు, మన ఆత్మీయుల యొక్క వ్యాపారాలను అన్నిటిని గమనించుకొని స్థానిక ప్రజలు, స్థానిక వ్యాపారస్తుల యొక్క బాగోగులను గమనించుకొని మద్దతు ఇవ్వాల్సిన అవసరం, బలపరచాల్సిన అవసరం, మన ఊరి ప్రజలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారం మనదే, ధనము మనదే, ప్రజలు మనదే, ఊరు మనదే. ఈ సిద్ధాంతానికే మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు దాన్ని మోటివేట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. అందుకు కూడా నేను వ్యాపారస్తులందరినీ అభ్యర్థిస్తా ఉన్నా. ఒక బట్టలంగడే కాదు, రేపొద్దున డిమార్ట్ వస్తాడు, రేపొద్దున ఇంకొకరు వస్తారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఇదంతా రేపొద్దున సమస్య అయ్యే పరిస్థితి వస్తాది. అన్ని వ్యాపార సంఘాలకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకుండాలి, ఇక్కడ స్థానిక ప్రజల వైపు నుంచి ఒక మోటివేషన్ చేయాలి, మనలో ఐకమత్యం ఉండాలి. ఆ ఐకమత్యానికి, ఆ చైతన్యానికి మేము ఉండాలి. ప్రజాప్రతినిధులమైనా మేము మీకోసం ఉండాలి. అందుకే మరొక నిర్ణయం, మరొక రోజున సమావేశం ఏర్పాటు చేసుకొని ఊర్లో ఉండే అన్ని రకాల వ్యాపారస్తులను కలుపుకొని ఒక చైతన్యవంతమైనటువంటి ర్యాలీని నిర్వహిస్తాం. కొన్ని వేల మందితో, 1000 మంది 2000 మంది కాదు, అన్ని వ్యాపారస్తులతో, కొన్ని వేల మందితో, దాదాపు 10,000 మందితో ఒక చైతన్య ర్యాలీ వ్యాపారస్తులందరి కోసం, స్థానిక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలను బలపరుస్తూ వారి జీవన విధానం రోడ్డు మీద రాకుండా ఉండేదాని కోసం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను అభ్యర్థిస్తూ, ప్రభుత్వానికి తెలియజేస్తూ చైతన్యవంతమైనటువంటి ఒక ర్యాలీని త్వరలో నిర్ణయించడానికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మాకు చాలా బాగా భరోసా ఇచ్చారు. కరెక్ట్గా మాకు సరైన నాయకుల్లాగానే, ప్రజల మనుషుల్లాగానే వాళ్ళు ఈ నియోజకవర్గానికి, ఈ కడప జిల్లా నుంచి ఎన్నికైన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మాకు బాగా భరోసా ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇదే మాట చెప్పారు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు. లోకల్ ప్రజలకు సహాయం చేయాలా, మేము వద్దడం లేదు కార్పొరేట్ వ్యాపారం చేయొద్దని. కాకపోతే వాళ్ళ పనితీరు బాగుంది అన్నప్పుడు పెద్ద పెద్ద సిటీలలో చేయొచ్చు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు? జనాలు చిన్న జనాలు 2 లక్షలు 3 లక్షల లోపల జనాలు ఉన్న కాడికి దోచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ మా పరిస్థితి మళ్ళీ పుట్టుకురావాలంటే ఇక్కడ నుంచి పరిస్థితి రాదు. అది ఎవరెవరు ఫీల్డ్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరెవరు వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే ఎవరు పనులకు వాళ్ళకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వ్యాపారం వదిలి ఇక్కడ వాళ్ళు పెట్టదలుచుకుంటే ఒక ఇండస్ట్రీని పెట్టండి, ఇండస్ట్రీల నుంచి ఉద్యోగాలు ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, పరోక్షంగా ఏదైనా సాయం చేయమనండి. కానీ ప్రొద్దుటూరులో ఒక వ్యవసాయము, ఒక వ్యాపారం తప్ప ఇక్కడ ఎక్కడ ఏమి ఫ్యాక్టరీ లేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఈ వ్యాపారం మీదనే ఇక్కడ ఉన్న ప్రజలు, మనం కుటుంబాలు, వారి దగ్గర ఉన్న గుమస్తాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అది గమనించి ప్రజలు, మీడియా, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ సహకరిస్తారని మీకు ధన్యవాదాలు.